ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు అమర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి కనుక్కోవాలంటున్నాడు? సరే జీ, మీరు నాకు చెప్పండి, నేను కనుక్కుంటాను. మీరు ఆల్రెడీ మీ భార్య కోసం వెతికే పనిలో ఉన్నారు. పర్లేదు, నాకు అక్కడ ఎవరినైనా కనెక్ట్ చేయండి. నేను వాళ్ళతో టచ్లో ఉండి కనుక్కుంటాను. నాకు ఇబ్బంది ఏం లేదు జీ. అయినా మీరు అడిగినట్టే అక్కడ నా మనిషితో మాట్లాడి మీకు ఫోన్ చేయిస్తాను. అతను మీకు ఏం కావాలనో చూస్తాడు. థ్యాంక్స్ రణ్వీర్. థ్యాంక్స్ చెప్పి దూరం చేయకండి సార్. పదండి, లోపలికి వెళ్దాం. ఇక నేను బయలుదేరుతా సార్. అయ్యో, కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. పర్లేదండి, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. పనుంది, వెళ్ళొస్తానమ్మా. మంచిది, వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను. ఓకే, వెళ్ళొస్తానమ్మా. పాపా వెళ్ళంజు. చాక్లెట్స్ కొనుక్కో బేటా. అయ్యో వద్దు అంకుల్, ఇలా మనీ తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు తనకి ఇవన్నీ ఎందుకండి? పర్లేదు. నా కోసం అమ్మా. ఎందుకు ఈ పాపం చూస్తుంటే చాలా ముచ్చటిస్తుంది. మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకో మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు అనిపించలేదు. అంజుని మొదటిసారి చూసినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది. నేను డబ్బులు ఇవ్వటం లేదమ్మా, చాక్లెట్సే ఇస్తున్నాను అనుకో. నీకేం నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకే మనీ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ ఇష్టాలన్నీ తెలుసుకుని అవే తీసుకొస్తాను, సరేనా? అయినా కూడా వద్దు అంకుల్. ప్లీజ్ బేటా, నా కోసం తీసుకో ప్లీజ్. అంకుల్ ఎంత ప్రేమగా ఇస్తున్నారు కదంజు, తీసుకో పర్లేదు. నెక్స్ట్ టైం నువ్వు కూడా అంకుల్కి ఏదైనా గిఫ్ట్ కొనిద్దువు. సరే, థ్యాంక్ యూ అంకుల్. సంతోషంగా ఉండు బేటా. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.